ప్రాక్టికల్ బండి కాదు, చెప్పాలంటే ప్రాక్టికల్ డిసడ్వాంటేజెస్ అనేవి చాలా ఉంటాయి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అయితే మీరు చూస్తున్నారు రివ్యూ రూమ్. సో ఈరోజు మనము కార్ అండ్ బైక్ మహేంద్ర ఫస్ట్ చాయిస్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇది ఎట్లా అంటే మనకి సుజుకీకి ట్రూ వాల్యూ ఎట్లా సేమ్ అండ్ టొయోటాకి టొయోటా ట్రస్ట్ అనేది కూడా ఉంటుంది కదా. సో మహేంద్ర వాళ్ళకి మహేంద్ర ఫస్ట్ చాయిస్ నుంచి కార్ అండ్ బైక్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఓన్లీ మహేంద్ర మ్యానుఫ్యాక్చర్డ్ బండ్లు కాకుండా చాలా బండ్లు అయితే ఉన్నాయి. లైక్ టయోటా, టాటా కానివ్వండి, హ్యూండే కానివ్వండి, చాలా బండ్లు అయితే ఉన్నాయి. అండ్ ఈరోజు మనం డ్రైవ్ చేసే కార్ వచ్చేసి మహేంద్ర తార్. ఇది కూడా ఇక్కడ సేల్కి అయితే ఉందన్నమాట. అండ్ దీని ఇంటీరియర్ పరంగా అండ్ ఈ బండి ఎప్పుడో రిలీజ్ అయింది కాబట్టి దీని గురించి నేను అంత కంప్లీట్ డీటెయిల్ వాక్ అరౌండ్ అయితే చేయను. చాలా లైక్ రిలీజ్ అయ్యి చాలా ఇయర్స్ అయింది కదా. సో మనం కంప్లీట్గా డ్రైవ్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాము. సో ఇది వచ్చేసి 21,000 అయితే ఉంది మన కార్ అండ్ బైక్ వాళ్ళ దగ్గర. అండ్ దీని ప్రైస్ వచ్చేసి వీడియో ఎండ్కైతే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, డ్రైవ్ మాత్రం మిస్ కాకండి. అండ్ ఒకసారి డ్రైవ్ చేసి ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో హలో గైస్, ఇప్పుడైతే మనము మహేంద్ర తార్ 3 డోర్ది 4x4 వర్షన్ అయితే నడుపుతున్నాము. సో ఇది వచ్చేసి 2020 బండి అండ్ 23,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇదైతే మన మహేంద్ర కార్ అండ్ బైక్ మన వనస్థలిపురం షోరూమ్ లో అయితే అవైలబుల్ ఉంది. ఒకసారి అయితే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అంతా నేను కింద నెంబర్ ప్రొవైడ్ చేస్తా, దాంట్లోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్అవుట్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, నేను మహేంద్ర తార్ ఇది ఫస్ట్ టైం నడుపుతున్నా అండ్ ఇది నా ఫస్ట్ ఇంప్రెషన్ అనుకోవచ్చు. బండి ఎక్కంగానే లైక్ డ్రైవింగ్ పొజిషన్ అయితే చాలా పైకి ఉంటది. మీరు వేరే కార్లతో కంపేర్ చేసుకున్నా డ్రైవింగ్ పొజిషన్ అనేది చాలా హై ఉంటది. అండ్ ఈ పర్టికులర్ కార్ వచ్చేసి డీజిల్ అన్నమాట. డీజిల్ ఇంజన్ వచ్చేసి ఇది 2.2 లీటర్ డీజిల్ ఇంజన్, ఎంహాక్ డీజిల్ ఇంజన్. సో ఈ పవర్ ఫిగర్స్ వచ్చేసి 130 bhp అండ్ 300 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ ఇంజన్ సేమ్ మనము లైక్ ఇప్పుడు ఈ స్కార్పియో క్లాసిక్ లో అయితే సేమ్ ఇంజన్ అయితే షేర్ చేసుకుంటది. అండ్ కాకపోతే దీన్ని నార్మల్ రేర్ వీల్ డ్రైవ్ లో మాత్రం మనకి 1.5 లీటర్ అయితే ఉంటది అనమాట దీని ఇంజన్. సో ఇది వచ్చేసి 130 bhp అండ్ 300 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది ఆల్రెడీ 23,000 కిలోమీటర్స్ తిరిగినా కూడా లైక్ మీకు అసలు ఇంజన్ అనేది అసలు ఈ పర్టికులర్ డీజిల్ ఇంజన్ కి లైక్ 23,000 అనేది నథింగ్ అని చెప్పుకోవచ్చు. లైక్ అంటే మీరు దగ్గర ఒకవేళ మీరు 1 lakh కిలోమీటర్స్ నడిపినా కూడా డీజిల్ ఇంజన్ అనేది ఆ పవర్ అనేది సేమ్ అంతే ప్రొవైడ్ చేస్తుంది. ఎటువంటి స్ట్రెస్ అనేది ఏముండదు. అండ్ ఇప్పుడు ఈ బండి లైక్ ఈ వేరియంట్ చూసుకుంటే మనకి అసలు పవర్ అనేది ఇన్స్టాంట్ గా జనరేట్ చేస్తుంది. మనకు తెలుసు లైక్ డీజిల్ ఇంజన్స్ లో మనకి ఇన్స్టాంట్ టార్క్ అనేది ఎక్కువ ఉంటది పెట్రోల్ ఇంజన్ తో కంపేర్ చేసుకుంటే. పెట్రోల్ ఏంటంటే మనకి బిహెచ్పి అనేది ఎక్కువ ఉంటది, లైక్ డీజిల్ ఏంటంటే మనకి టార్క్ అనేది ఎక్కువ ఉంటది. సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటది. లైక్ ఇది కంప్లీట్ ఆఫ్ రోడ్ కోసం కాబట్టి దీని గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది. అండ్ దీని సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే దీని సస్పెన్షన్ చాలా స్టిఫ్ ఉంటది. సో ఎందుకు స్టిఫ్ ఉంటది అది అంటే మీకు లైక్ మీరు ఆఫ్ రోడ్ కోసమే ఈ బండి మ్యానుఫ్యాక్చర్ అయింది కాబట్టి ఒకవేళ మీరు కనుక లైక్ ఎటువంటి ఘాట్స్ లో వెళ్ళినా లేదంటే ఆఫ్ రోడింగ్ చేసినా మీకు ఒకవేళ సస్పెన్షన్ సాఫ్ట్ ఉంది అనుకో ఇది ఎత్తేస్తుంది అనమాట బండి, లైక్ చాలా ఊగుతూ ఉంటది. సో దాని బదులు మనకి హార్డ్ సస్పెన్షన్ ఇవ్వడం వల్ల ఏంటంటే లైక్ మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది అనమాట ఆఫ్ రోడింగ్ లో కూడా. అండ్ మీకు స్టిఫ్ ఉండడం వల్ల సస్పెన్షన్ మీరు హైవేలో హై స్పీడ్స్ వెళ్ళినా కూడా చాలా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. లైక్ అసలు జంప్ కాదనమాట, బండి స్టిక్ అయి ఉంటుంది రోడ్ కి. అది బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఈ మహేంద్ర థార్ లో. అండ్ దీని స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే స్టీరింగ్ అనేది కొంచెం లైక్ కంప్లీట్ గా సింగిల్ ఫింగర్ తోటి మనం లైక్ హైడ్రాలిక్ స్టీరింగ్స్ ఉంటాయి కదా అట్లా కాదనమాట. ఇది కొంచెం స్టిఫ్ ఉంటది, హార్డ్ ఉంటుంది స్టీరింగ్. ఎందుకంటే మనకి టైర్స్ అనేవి విడుతుంటాయి. సో అది కూడా చూసుకోవచ్చు, విడత ఎక్కువ ఉంటాయి అనమాట టైర్స్. సో దాని వల్ల మనకి ఇది హార్డ్ అనేది ఉంటది స్టీరింగ్. బండి కూడా పెద్ద బండి కదా, సో దాని వల్ల మనం స్టీరింగ్ హార్డ్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్ గా ఇద్దరికే అని చెప్పాలి. ఈ వెహికల్ కంప్లీట్ 4 members కి అయితే అస్సలు ప్రిఫరబుల్ కాదు, రేర్ సీట్స్ అస్సలు ప్రిఫరబుల్ కాదు. కంప్లీట్ గా ఇద్దరికి, ఓన్లీ డ్రైవర్ కి కో డ్రైవర్ కి లైక్ అంతే ఉంటది. ఎవరైనా లైక్ న్యూలీ మ్యారీడ్ కపుల్ కి ఆఫ్ రోడ్ అడ్వెంచర్ లైక్ అంటే ఆఫ్ రోడ్ చేయాలన్నా అది ఉంటే కనుక మీరు కంపల్సరీ ఒకసారి ఈ వెహికల్ అయితే చెక్అవుట్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఫ్యామిలీకి అయితే అసలు ప్రిఫరబుల్ కాదు. అండ్ మెయిన్ ఈ డ్రైవింగ్ పొజిషన్ చాలా హై ఉంటది, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. ఏదో కింగ్ అనే ఫీల్ లా ఇస్తుంది 100%. ఎందుకంటే చాలా పైకి ఉంటుంది వేరే కార్స్ తో కంపేర్ చేసుకుంటే.
సో ఇప్పుడైతే ప్రెసెంట్ మనం చూసుకుంటే మనం కొంచెం ట్రాఫిక్ లో అయితే ఉన్నాము. అండ్ దీని క్లచ్ గురించి మాట్లాడుకుంటే ట్రాఫిక్ లో మీకు ఇబ్బంది అవుతుందా అంటే లైక్ అంటే మీకు హెవీ ట్రాఫిక్ లో అయితే ఊరికే లైక్ అప్పుడప్పుడు ఊరికే స్టాప్స్ వస్తున్నాయి, ఆగాలి, గేర్ చేంజ్ కంటే మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే చాలా సేపటి నుంచి ఒకవేళ మీరు ఆ ట్రాఫిక్ లో ఉండే మాత్రం మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే క్లచ్ అనేది చాలా హార్డ్ ఉంది. అండ్ ఇంకొకటి టర్నింగ్ రేడియస్ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా పెద్ద బండి కాబట్టి మీకు అంత క్విక్ అయితే టర్నింగ్ తీసుకోదు, కొంచెం లాంగే తీసుకుంటుంది టర్నింగ్ అనేది. సో అదొకటి నోటీస్ చేశాను. అండ్ ఇంకొక రీజన్ ఏంటది, స్టీరింగ్ అనేది స్టిఫ్ ఉండడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా ఆఫ్ రోడ్కి వెళ్తున్నప్పుడు లైక్ ఏమైనా గడ్డ ఎక్కించినా కానీ ఏమైనా చిన్న చిన్న రాళ్ళు ఎక్కించినా కూడా మీకు స్టీరింగ్ అనేది హైడ్రాలిక్ స్టీరింగ్ ఉంటే అది తిరిగిపోతూ ఉంటుంది అనమాట. ఈ చిన్నది ఎక్కినా కూడా ఈ స్టీరింగ్ ఏంటంటే ఈ స్టిఫ్ ఉండడం వల్ల మీకు అట్లాంటిది ఏం ఫీల్ ఉండదు అన్నమాట. మీరు ఎంత వెళ్ళినా కూడా మీ కంట్రోల్లో ఉంటుంది వెహికల్, లైక్ ఆ స్టీరింగ్ తిరగకుండా మీ కంట్రోల్ అయితే ఉంటుంది. పెడల్స్ గురించి మాట్లాడుకుంటే మీకు క్లచ్ అనేది హార్డ్ ఉంది అండ్ లాంగ్ ట్రావెల్ ఉంది క్లచ్. అండ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే క్లచ్ కి యాక్సలరేటర్ కి మధ్యలో మనకు బ్రేక్ ఉంటుంది కదా, బ్రేక్ పెడల్ అనేది చాలా లాంగ్ ఉంది. సో మీకు అది కొంచెం ఇబ్బంది అనిపించచ్చు స్టార్టింగ్ లో, ఎవరైతే లైక్ చిన్న బండి నుంచి వచ్చిన వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే అది కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. అంటే రన్నింగ్ లో మీకు అలవాటు అయిపోతుంది. అదైతే నేను నోటీస్ చేసిన. బ్రేక్ పెడల్ అనేది కొంచెం ఎక్కువ ఉంది ట్రావెల్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ అడ్వెంచర్ లైక్ ఈ బండి ఇంజన్ యొక్క పవర్ అండ్ టార్క్ అనేది చూపిస్తుంది. లైక్ మనం ఎంత రేవ్ చేస్తుంటే ఎంత టార్క్ అనేది లైక్ ప్రొవైడ్ చేస్తుంది అది అని చెప్తుంది. అండ్ ఇది డీజిల్ ఇంజన్ కాబట్టి మనకి సేమ్ స్కార్పియోలో ఇంతకుముందు అయితే క్లాసిక్ లో ఏదైతే ఎంహాక్ ఇంజన్ ఉందో సేమ్ ఇంజన్ కదా. అండ్ దీని వాయిస్ ఐసోలేషన్ గురించి మాట్లాడుకుంటే అసలు ఇంజన్ నాయిస్ అనేది లోపలికి రాదు. లైక్ ఒకవేళ మీరు ఒక 50-60 ఉన్నప్పుడు మాత్రం అసలు ఇంజన్ నాయిస్ అనేది రాదు. మీరు ఎక్కువ రెవ్ చేస్తే మాత్రం లైక్ ఒక 180 అప్పుడు రెవ్ చేస్తే మాత్రమే మీకు ఆ ఇంజన్ నాయిస్ అనేది మీరు లోపల వినొచ్చు. దాని లోపల మాత్రం అసలు మీకు ఇంజన్ నాయిస్ అనేది ఏమి వినపడదు. అదొక నోటీస్ చేశాను నేను. అండ్ మీకు ఇన్స్టాంట్ టార్క్ అయితే మీకు మంచిగా నోటీస్ చాలా ఉంటుంది మీకు, ఎందుకంటే డీజిల్ ఇంజన్ ఒకటి 300 Nm టార్క్ ఉంటుంది. ఇన్స్టాంట్ టార్క్ అనేది చాలా జనరేట్ చేస్తుంది. అండ్ 4x4 లో డీజిల్ ఇంజన్ బెటరా పెట్రోల్ ఇంజన్ బెటరా అంటే ఆబ్వియస్ గా డీజిల్ ఇంజనే, ఎందుకంటే పెట్రోల్ ఇంజన్ లో మీరు అంత టార్క్ అనేది ఉండదు, డీజిల్ లో ఉన్నంత టార్క్ అనేది. అండ్ మనం ఘాట్స్ లో చూసినప్పుడు కానీ ఎటైనా చూసినప్పుడు కానీ మనకి స్టార్టింగ్ లోనే పికప్ అనేది ఉండాలి కాబట్టి మనకి డీజిల్ ఇంజన్స్ లో టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మెయిన్ గా లైక్ ఆఫ్ రోడింగ్ వాటికి అన్నిటికీ డీజిల్ ఇంజన్ ఇచ్చేది దానికే అనమాట. ఇన్స్టాంట్ పికప్ అనేది ఉంటుంది, కాకపోతే పెట్రోల్ ఇంజన్ లో మనకి అంత నోటీస్ చేయలేము, లైక్ అంత ఇన్స్టాంట్ అనేది ఉండదు అనమాట. సో మీకు డీజిల్ ఇంజన్స్ లో లైక్ మెయిన్ గా ఆఫ్ రోడింగ్ వెహికల్స్ లో క్లచ్ అనేది ఎందుకు హార్డ్ ఉంటుంది అంటే ఇప్పుడు లైక్ ఇట్లాంటి బండ్లు అనేది లైక్ మనం చాలా ఆఫ్ రోడింగ్ కి తీసుకెళ్తాం కదా, గుట్టలకు కానీ రాళ్ళ మీద కానీ తీసుకెళ్ళినప్పుడు మీకు ఒకవేళ క్లచ్ అనేది లైట్ ఉంటే ఎక్కువ డ్యూరబుల్ అనేది ఉండదు అనమాట. సో ఇది కంప్లీట్ గా రా బండ్ అని చెప్పుకోవచ్చు ఈ థార్ వచ్చేసి 3 డోర్. సో ఇప్పుడు మీరు క్లచ్ కనుక లైట్ ఉండి అట్లుంటే డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉండదు, లైక్ క్లచ్ ప్లేట్స్ అనేవి పోతాయి మీకు ఈజీగా. సో ఇది క్లచ్ హార్డ్ ఉండడం వల్ల మీకు డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అదొకటి, లైక్ క్లచ్ హార్డ్ ఉందని చెప్పేసి మీరు వరి అవ్వాల్సిన ఏం లేదు. ఇది బండి ఉండడమే అంత ఉంటుంది, ఎందుకంటే ఆఫ్ రోడింగ్ బండి కాబట్టి మీకు డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. దీని క్లచ్ ప్లేట్స్ అనేవి ఈజీగా పోవు. ఒకవేళ క్లచ్ అనేది లైట్ ఉంటే మీకు పోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, లైక్ డ్యూరబిలిటీ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో అదొకటి. అండ్ దీనిలో అసలు చెప్పాలంటే ప్రాక్టికల్ బండి కాదు, డిసడ్వాంటేజెస్ అనేవి చాలా ఉంటాయి. ఎందుకంటే మనకి 360 డిగ్రీ కెమెరా కానీ నార్మల్ రియర్ కెమెరా కూడా ఉండదు. జస్ట్ ఏంటంటే ఆ డ్రైవ్ అనేది మజా చేయాలి, ఎంజాయ్ చేయాలి అన్నప్పుడు మాత్రమే ఈ బండి ప్రిఫరబుల్. అండ్ ఇంకోటి డ్రైవింగ్ స్టాన్స్ వచ్చేసి ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా లైక్ పెద్ద పాట్ హోల్ ఎక్కించినా లేదంటే ఏదైనా గడ్డ ఎక్కించినా ఇది చాలా హైట్ ఉంటుంది కాబట్టి మీరు కిందేముంది లైక్ మనం ముందుకు వెళ్ళొచ్చా లేదా అనే డౌట్లు ఉన్నప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకి 360 డిగ్రీ కెమెరా ఉంటే ఏంటంటే లైక్ కెమెరా ఆన్ చేసి లైక్ ఎక్కడున్నాము అని చెప్పి చూసుకొని మనం అట్లా తీసేసుకుంటాం అనమాట. కాకపోతే ఇది అట్లా కెమెరా ఉండదు కాబట్టి మీకు చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. మీకు ఊరికే దిగి చూసుకోవాల్సి వస్తుంది, లైక్ ఎట్లా కట్ చేయాలి ఏంది అని, ఎందుకంటే మీకు తెలియదు, చాలా పైకి ఉంటాం కదా. అదొకటి నోటీస్ చేశాను నేను ఇందులో. సో చెప్పా కదా, అంటే ఇది ఎవరికి ప్రిఫరబుల్ అంటే ఓన్లీ ఇద్దరికే, ఎవరైతే ఆఫ్ రోడ్ ఎంతూజియాస్టిక్స్ ఉంటారు కదా వాళ్ళకే మెయిన్ ప్రిఫరబుల్, ఫ్యామిలీకి అయితే అస్సలు కాదు. ఇద్దరికే చెప్పా కదా, ఎవరికైతే
న్యూలీ మ్యారీడ్ కపుల్, ఆఫ్ రోడ్ ఎంతూజియాస్టిక్, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలి, పెద్ద పెద్ద హిల్ స్టేషన్స్కి వెళ్ళాలి, అది అంటే మీరు ఇద్దరే ఉన్నారు అది అంటే ఒకసారి కంప్లీట్ చెక్అవుట్ చేసుకోవచ్చు. లేదు ఫ్యామిలీతో వెళ్తామంటే అసలు ప్రిఫరబుల్ కాదు ఈ వెహికల్. ఎందుకంటే లైక్ త్రీ డోర్ కాబట్టి లైక్ ఎవరైనా లైక్ లోపలికి రావాలన్నా కూడా కో ప్యాసింజర్ దిగిన తర్వాత రావాలి, చాలా ఇబ్బంది ఉంటుంది. లైక్ అంటే తలకాయ నొప్పి చాలా. ఈ వెహికల్ యొక్క కంక్లూషన్ గురించి మాట్లాడుకుంటే, ఈ వెహికల్ వచ్చేసి ప్రెసెంట్గా మన మహేంద్ర యొక్క కార్ అండ్ బైక్ ఆటోమోటివ్ షోరూమ్ దగ్గర అయితే ఉంది, మహేంద్ర ఫస్ట్ చాయిస్ వాళ్ళ దగ్గర. అండ్ ఇది వచ్చేసి 21,000 కిలోమీటర్స్ అయితే డ్రివెన్. ఇంజన్ కండిషన్ చాలా బాగుంది, మీరు ఒకవేళ వీడియో చూసినట్టయితే మీకే అర్థమవుతుంది, చాలా బాగుంది కండిషన్. అండ్ వీళ్ళు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు చెప్పడం మాత్రం 14,30,000 అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇది నెగోషియబుల్ కూడా. అండ్ ఇది వచ్చేసి ఎవరికి ప్రిఫరబుల్ అని మనం మాట్లాడుకుంటే, లైక్ ఒక ఫ్యామిలీకి ఆల్రెడీ ఒక కంప్లీట్ ఫ్యామిలీ కార్ అయితే ఉంది, వాళ్ళు ఇంకో సెకండరీ కార్ కోసం చూస్తున్నారంటే 100% ఇది ఒకసారి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా అయితే నేను ఫస్ట్ చాయిస్ కింద నేనైతే లైక్ ఫస్ట్ బండి ఎవరైనా కొంటున్నారు ఫ్యామిలీ కోసం కొంటున్నారు అంటే అసలు ఇది ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే రేర్ సీట్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. అంటే రేర్ సీట్ గురించి మాట్లాడడం కాదు, రేర్ సీట్ లోపలికి వెళ్ళాలనేది కూడా చాలా పెద్ద టాస్క్ అది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఇద్దరికే వెహికల్, ఓన్లీ డ్రైవర్కి అండ్ కో ప్యాసింజర్కి మాత్రమే. సో ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ కార్ ఉంది, సెకండ్ కార్ కోసం చూస్తున్నాం అది అంటే ఒకసారి మీరు కంప్లీట్గా చెక్అవుట్ చేసుకోవచ్చు. బండి కండిషన్ అయితే చాలా బాగుంది, మీరు కంప్లీట్గా వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఏంటి పైకి ఎక్కానని చూస్తున్నారా, ఎక్కాలనిపించింది. దీని బిల్డ్ క్వాలిటీ అంత రగుడు ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సైనింగ్ ఆఫ్, బై.